అఖిల్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడం ద్వారా జానకి కొడుకు అని తెలిసిపోతుంది. ఇక జానకిని తీసుకుని అఖిల్ నేరుగా మహారథి దగ్గరికి వస్తాడు. జానకిని తీసుకుని మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావని మహారథి తనని అడుగుతూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెడతారు? డిఎన్ఏ టెస్ట్ ద్వారా మీ బండారం బయటపడింది. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకోండి నాన్న అని అఖిల్ అంటూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక విరూపాక్షి ఏం జరిగిందని అఖిల్ అడుగుతూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు. ఈ జానకి గారు ఎవరో కాదు నానమ్మ, నాకు స్వయాన జన్మనిచ్చిన తల్లి. నా తల్లి నేనెవరో కాదు, జానకి గారి కొడుకునే. నా తల్లిని మోసం చేయడమే కాకుండా 25 సంవత్సరాలుగా తన కొడుకు ఎవరో చెప్పకుండా చిత్రహింసలు పాల్చేశాడు. పైగా తనని చంపాలని చూశాడు నానమ్మ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి విస్తుపోయిన విరూపాక్షి, ఏంటి మహారథి, నువ్వు ఇలాంటి వాడివా? నువ్వింత పని చేస్తావని నేను అసలు కల్లో కూడా అనుకోలేదని తిడుతూ ఉంటుంది. సుచిత్ర మయూకలు కూడా మామయ్య గారు ఎంత పని చేస్తారని నేను అనుకోలేదని అంటుంది. ఇక సుచిత్ర, ఏంటన్నయ్య అఖిల్ చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. మహారథి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ, అందరి ముందు దోషిగా నిలబడడం ఇష్టం లేక, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, ఈ మాటలు నమ్మకండి, నేను ఏ తప్పు చేయలేదని అంటూ ఉంటాడు. ఇక అఖిల్ అయితే తన చేతిలో ఉన్న డిఎన్ఏ టెస్ట్ చూపించి, ఇప్పుడు కూడా అబద్ధాలే చెప్తారా? ఇక మీరు మారరా అని అఖిల్ అడుగుతూ ఉంటాడు. ఇక జానకి అయితే, ఈ మోసగాళ్ల మధ్య నేను ఉండలేను అఖిల్ అని అంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానమ్మా అంటూ ఇక జాగృతి దగ్గరికి వెళ్లి, నేను నీ కొడుకుని కాకపోయినా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారండి, వెళ్ళొస్తానని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక జాగృతి అయితే, అలా పిలవద్దు నాన్న, అమ్మ అని పిలువని అంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు. నేను నా తల్లిని తప్ప ఇంకెవ్వరిని అమ్మ అని పిలవలేను, క్షమించండి అని జానకిని తీసుకుని వెళ్లబోతూ ఉంటాడు. ఒక్కసారిగా మహారథి గుండె పట్టుకుని కింద పడిపోతాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్న మహారథి చుట్టూ చూసుకుని ఎవ్వరూ లేకపోవడం గమనించి, అమ్మయ్య ఇది కళ, ఈ కళ నిజమైతే నా పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ జానకి కొడుకు అని తెలియకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో హాల్లో నుంచి అఖిల్, నాన్న నాన్న ఒకసారి ఇలా రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక మహారథి ఆ పిలుపు విని, అఖిల్కి నిజం తెలిసిపోయిందా? నిజంగా అలాగే పిలుస్తున్నాడేంటి, కలలో జరిగినట్లే జరుగుతున్నట్లుంది అని అనుకుంటూ తను బయటకు వస్తాడు. పక్కనే జానకి లేకపోవడం చూసి, అమ్మయ్య అఖిల్కి నిజం తెలియలేదు, జానకి లేదంటే తనకి నిజం తెలియనట్లే కదా అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకు పిలిచావని మహారథి అఖిల్ని అడగడంతో, ఏం లేదు నాన్న, నాకు 1 కోటి రూపాయలు కావాలి, ఇవ్వండి అని అడుగుతాడు. ఇక ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ నోర్లు వెళ్లబెట్టి చూస్తూ ఉంటారు. 1 కోటి రూపాయలతో ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందని మహారథి అడుగుతూ ఉంటాడు. కానీ అఖిల్ మాత్రం, ప్లీజ్ నాన్న, కారణాలు అడగండి, కానీ మంచి పనికే ఉపయోగిస్తున్నాను, నేను ఇప్పుడు చెప్పలేను కానీ తర్వాత చెప్తాను, 1 కోటి రూపాయలు ఇవ్వండి అని అంటూ ఉంటాడు. జాగృతి కూడా ఎందుకని అడుగుతూ ఉంటే తనైతే అదే సమాధానం చెప్తూ ఉంటాడు, ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను అని. అఖిల్కి డబ్బు ఇవ్వకపోతే తను ఇంట్లో నుంచి వెళ్లిపోతే నేను అనుకున్న పని జరగదు, నేను అనుకున్నది జరగాలి అంటే అఖిల్ నా కళ్ల ముందే ఉండాలి అనుకుంటూ ఇక పైకి మాత్రం, నువ్వు నా ప్రాణం అఖిల్, నువ్వు అడిగితే 1 కోటి ఏంటి, 10 కోట్లైనా ఇస్తాను, చెప్పు, 10 కోట్లు ఇమ్మంటావా? నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను అఖిల్ అని అడుగుతూ ఉంటాడు. కానీ అఖిల్ మాత్రం, నాకు 10 కోట్లు అవసరం లేదు నాన్న, 1 కోటి రూపాయలు ఇవ్వండి చాలు అని అంటాడు. మహారథి అప్పటికప్పటికే 1 కోటి రూపాయల చెక్కు రాసి అఖిల్ చేతికిస్తాడు. మయూక మాత్రం ఇలా అంటూ ఉంటుంది, అవేమైనా వేసుకునే కోట్లు అనుకున్నారా మామయ్య గారు, 10 కోట్లు ఇస్తానంటున్నారు అని అంటూ ఉంటుంది. మయూక గీతని తిడుతూ ఉంటుంది. అఖిల్ని రెచ్చగొట్టి మామయ్య గారి మీదకి పంపిస్తావా? 1 కోటి రూపాయలు అడిగిపిస్తావా? 1 కోటి రూపాయలు పెట్టి ఏం చేస్తున్నారు? విల్లాకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. గీత మాత్రం నాకు తెలియదని సమాధానం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక అఖిల్ తను తీసుకొచ్చిన చెక్కుని గీత చేతికిచ్చి, మా నాన్నని 1 కోటి రూపాయలు అడగమని ఎందుకు చెప్పావు? నాకు అడిగేది ఇష్టం లేకపోయినా నువ్వు అడగమన్నావా అని అడిగాను, ఈ 1 కోటి రూపాయలతో ఏం చేయబోతున్నావు అని అఖిల్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నన్నేమీ అడగొద్దు అఖిల్, చెప్పాల్సిన సమయం వస్తే తప్పకుండా చెప్తానని గీత చెక్కుని తీసుకుంటుంది. మహారథి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అఖిల్ 1 కోటి రూపాయలు ఎందుకు అడిగినట్టు, 1 కోటి రూపాయలతో ఏం చేయబోతున్నాడు? ఇదంతా గీత ప్లానే అయి ఉంటుంది. నాకు తెలియకుండా వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు, అదేంటో కనుక్కోవాలి, అసలు జానకి ఎక్కడుందో కనుక్కోవాలి, ఈ జానకిని తొందరలోనే ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి, చంపేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అంతలో జాగృతి అక్కడికి వచ్చి, దేని గురించి అంత టెన్షన్ పడుతున్నారు? అఖిల్ జానకి కొడుకని తెలిసిపోతుందని భయపడుతున్నారా? అయినా ఈ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా, దానికెందుకు ఇంత టెన్షన్ పడడం అని అడుగుతూ ఉంటుంది.
అఖిల్ జానకి కొడుకు అని తెలియకూడదు. అది తెలియకుండా ఉండడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఆ విషయం నీకు బాగా తెలుసు అని జానకిని బెదిరిస్తూ ఉంటాడు. మయూక మదన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అఖిల్ అడిగితే కోట్లు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ మీ నాన్నగారు నువ్వు అడిగితే ₹1 అయినా ఇస్తారా? అసలు నువ్వు అతని కొడుకువేనా? నీ మీద మీ అమ్మా నాన్నకు అసలు ప్రేమ ఉందా? నువ్వు అసలు వాళ్ళ కొడుకువేనా? అఖిల్ మీద చూపించే ప్రేమలో కొంచెమైనా నీ మీద చూపిస్తున్నారా అని రెచ్చగొడుతూ ఉంటుంది. మయూక మాటలు విన్న మదన్ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరకు వస్తాడు. హాల్లో అందరూ కూర్చొని భోంచేస్తూ ఉంటే మదన్ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నని నాకు 10 కోట్లు కావాలి, అర్జెంటుగా కావాలి, ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. మహారథి ఇలా అంటూ ఉంటాడు. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఉన్నా నేను ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను అని చెప్తూ ఉంటాడు. ఇక కోపంగా మదన్ అయితే, నేను నీ కొడుకునా కాదా? అఖిల్ అడిగితే 10 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధపడ్డ నువ్వు నేను అడిగితే ఎందుకు ఇవ్వవు? ఇస్తావా లేదా అంటూ తన జేబులో ఉన్న గన్నును తీసి మహారథికి గురిపెట్టి ఇవ్వకపోతే కాల్చేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయి చూస్తూ ఉంటారు.